హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తన ఫ్రెండ్ పంపించే ఫోటోలు, పెట్టుకునే వాట్సాప్ డీపీలను చూసి తన ఫ్రెండ్ జీవితం చాలా ఆనందంగా ఉంది అనుకుంది. కొన్ని రోజులైనా సరే ఆ ప్రశాంతమైన వాతావరణంలో గడుపుదామని వెళ్ళిన తనకు అసలు నిజం తెలిసింది. అది ఏమిటో తెలుసుకోవాలి అని అనుకుంటుంటే వీడియో చివరి వరకు చూడండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. స్రవంతికి ఉద్వేగంగా ఉంది. 3 ఏళ్లుగా తను కోరుకుంటున్న సందర్భం ఇప్పుడు వచ్చినందుకు తను శిరీష కుటుంబాన్ని కలుసుకోబోతుంది. 4 రోజులు వారితో గడపబోతుంది. దీనికోసమే ప్రత్యేకంగా చెన్నై నుంచి హైదరాబాద్కి బయలుదేరి వెళ్తుంది. ఇందుకోసం భర్త శరత్ను ఎంతో బతిమాలి మరీ నచ్చచెప్పుకోవాల్సి వచ్చింది. తాను తిరిగి వచ్చే వరకు ఆఫీసుకు సెలవు పెట్టి 2 పిల్లల బాధ్యతలను శరత్ను చూసుకోమని అప్పగించింది. సాధారణంగా ఎక్కడికి వెళ్ళినా అందరూ కలిసే వెళ్తుంటారు. కానీ ఈసారి స్రవంతి తను హైదరాబాద్లో తన ఫ్రెండ్ శిరీషతో 4 రోజులు గడిపేందుకు వెళతానంటే శరత్ కాస్త ఇష్టంగానే ఒప్పుకున్నాడు. స్రవంతి, శిరీష 10 క్రితం ఇంజనీరింగ్లో క్లాస్మేట్స్. బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. క్యాంపస్ సెలక్షన్లో ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చాయి. పెళ్ళిళ్ళు అయ్యాక శరత్కు అప్పటికే చెన్నైలో ఉద్యోగం కావడంతో తను కంపెనీలో రిక్వెస్ట్ పెట్టుకుని హైదరాబాద్ వదిలేసింది స్రవంతి. 2 ఏళ్ల వ్యవధిలో 2 పిల్లలు పుట్టిన అమ్మానాన్నలతో పాటు అత్తమామలు బాగా సపోర్ట్ చేయడంతో ఎలాగోలా తిప్పలు పడి జాబ్ నిలబెట్టుకుంది. శిరీష మొదటిసారి తల్లి అయినప్పుడే ఉద్యోగం మానేసింది. తనకి మరో 2 ఏళ్లకు పాప పుట్టింది. ఇప్పుడు శిరీషది తనలాగే 2 పిల్లల కుటుంబం. శిరీష భర్త మనోహర్ కంపెనీలు మారుతూ హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాడు. కానీ వాళ్ళది ఎంత అన్యోన్యమైన కుటుంబం అనుకుంది స్రవంతి. తరచూ శిరీష వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు వాట్సాప్లో షేర్ చేస్తుంటుంది. వాటిని చూస్తున్నప్పుడు ఎంత వద్దనుకున్న స్రవంతిలో రవ్వంత అసూయ కలుగుతుంది. శిరీష తన పేరెంట్స్తో ఎట్లా ఉంటుందో మనోహర్ పేరెంట్స్తోనూ అంతే సన్నిహితంగా ఉంది. పిల్లలు ఆనిముత్యాల్లా ఉన్నారు. బాబుకు 5 ఏళ్ళు అయితే పాపకు 3 ఏళ్ళు. ఎంత చక్కటి ఫ్యామిలీ అనుకుంది స్రవంతి. మరోసారి ఆ ఫోటోలను పరిశీలనగా చూస్తూ పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పండగలు, ఫంక్షన్లకు శిరీష విధిగా వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు పంపుతూ ఉంటుంది. వాటిని చూస్తుంటే మాత్రం స్రవంతిలో జలసి వచ్చేస్తుంది. శిరీష ఫ్యామిలీని తన కుటుంబంతో స్రవంతి పోల్చుకుండటమే ఇందుకు కారణం. తన ఫ్యామిలీలో ఏవో కష్టాలున్నాయని కాదు, కానీ ఆ క్లోజ్నెస్ ఏది, ఆ ఓపెన్నెస్ ఏది? తనకు రెండో కాన్పు సమయంలో జాబ్కు రిజైన్ చేస్తానంది స్రవంతి. అందుకు శరత్తో పాటు అత్తమామలు ఒప్పుకోలేదు. తను జాబ్ని, పిల్లల బాధ్యతలను సమర్థించుకోలేనంటే సమ్మతించలేదు. పనుల్లో తాము సహాయం చేస్తామన్నారు. ఉద్యోగం మానేయడం తెలివి తక్కువ పని అని. దాంతో స్రవంతి అలాగే నెట్టుకొస్తుంది. కానీ శిరీష జాబ్ మానేసి పిల్లల్ని చూసుకుంటూ ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. ఆ విషయాలన్నీ శిరీష పంపే ఫోటోలు, తన ఫేస్బుక్ పోస్టింగ్స్, తను పెట్టుకునే డీపీలే చెప్తుంటాయి అనుకుంది స్రవంతి. అందుకే 4 రోజులు శిరీష దగ్గరికి వెళ్ళి వాళ్ళతో గడిపి వస్తే మైండ్ ఫ్రెష్ అవుతుందని ఈ ప్రయాణం పెట్టుకుంది. కాలింగ్ బెల్ మోగగానే తలుపు తీసిన శిరీష చేతిలో సూట్ కేసుతో నిలబడ్డ స్రవంతిని చూసి నివ్వెరపోయింది. వెంటనే తేరుకుని, రా స్రవంతి, చెప్పకుండా వచ్చేసావే అంది శిరీష. శిరీష మొహంలో భావాలు గుర్తించిన స్రవంతి మనసు చివుక్కుమంది. కానీ దాన్ని కనిపించనివ్వకుండా, ఎప్పటినుంచో చెప్తూ ఉన్నా కదే, ఏదో ఒకరోజు ఫోన్ కూడా చేయకుండా వచ్చేస్తానని అంది ముఖాన నవ్వు పులుముకుని. లోపలికి వెళుతూనే కనిపించిన మనోహర్కి చెప్పింది శిరీష. నేను చెప్తూ ఉంటానే, నా ఫ్రెండ్ స్రవంతి చెన్నై నుంచి వచ్చింది. 4 రోజులుండి వెళ్దామని. విషయం విన్న మనోహర్ ముఖం ప్రసన్నంగా లేకపోవడానికి గమనించిన స్రవంతి నైస్ అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఈలోపు శిరీష కొడుకు చైతన్య, కూతురు దివ్య వచ్చారు. తనను చూస్తూనే బెదురుగా పారిపోతుంటే స్రవంతి
ఇద్దరిని దగ్గరికి తీసుకోవాలని చూసింది. కానీ వాళ్ళు రాలేదు. స్రవంతికి తన పిల్లలు గుర్తుకు వచ్చారు. కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా నమస్తే పెట్టి కలిసిపోతారు. ముందు వాళ్ళు ఇలాగే ఉన్నా నెమ్మదిగా తను శరత్ అలవాటు చేశారు. స్రవంతికి కాఫీ ఇచ్చి పిల్లలకి పాలిచ్చింది శిరీష. కానీ చైతు తాగనని మొరాయించాడు. వాడికి ఒకటి తగిలించింది. దాంతో వాడు ఒక్కసారిగా ఏడుపు లంకించుకున్నాడు. స్రవంతి వారించబోయింది. కానీ నీకు తెలియదే, వీడు రోజు ఇంతే, 4 తగిలిస్తేనే గాని తాగడు అంది శిరీష. కొడుకు ఏడుపుకు బయటకు వచ్చిన మనోహర్ ఏమిటి పొద్దున్నే గోల అని విసుక్కున్నాడు. గోలని విసుక్కోకపోతే వాడికి కాస్త పాలు పట్టించకూడదు అంది శిరీష మరింత చిరాగ్గా. వీకెండ్లో 2 రోజులు ఎలాగూ నేనే పిల్లల్ని చూస్తున్నాను, వర్కింగ్ నాడు చూడమంటే ఎలా మనోహర్ కసురుకుంటూ అన్నాడు. ఇలా వాళ్ళిద్దరూ తన ముందే వాదులాడుకుంటుంటే స్రవంతికి ఇబ్బందిగా అనిపించింది. అక్కడి నుంచి నెమ్మదిగా పక్క గదిలోకి వెళుతుంటే, అయినా మీ గారాబం వల్లనే వాడు మొండిగా తయారవుతున్నాడు రెట్టించిన స్వరంతో శిరీష అనడం వెనక నుంచి వినిపించింది. స్రవంతి తనకు ఇచ్చిన గదిలోకి వచ్చి ఆలోచిస్తూ కూర్చుంది. పిల్లల్ని చూసే విషయంలో ఎలాంటి పంతాలు పట్టింపులు ఉండకూడదని తను శరత్ మొదటి నుంచే అనుసరిస్తున్నాను విధానం. పైగా పిల్లల ముందు ఏ విషయంలోనూ వాదులాడుకోకూడదన్నది పెద్దవాడు పుట్టినప్పుడే తీసుకున్న నిర్ణయం. శరత్ కూడా ఈ విషయంలో ఎప్పుడూ జవదాటలేదు. స్రవంతి బ్రేక్ఫాస్ట్ చేద్దాం రా అన్న శిరీష పిలుపు విని బయటకు వస్తుంటే గోడపైన వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కనిపించింది. శిరీష, మనోహర్, 2 పిల్లలు చిద్విలాసంగా నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ ఫోటోనే శిరీష తనకు కొద్ది రోజుల క్రితం వాట్సాప్లో షేర్ చేసినట్లు గుర్తు. స్రవంతి, శిరీష బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే మనోహర్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. వాళ్ళని చూడగానే స్రవంతి గుర్తుపట్టింది. వీళ్ళతో కలిసి ఉన్న చాలా ఫోటోలను శిరీష తనకు పంపింది. అత్తమామలతో శిరీష అన్యోన్యత ఆ ఫోటోల్లోనే చూసి తనకు వాళ్ళింటికి రావాలనిపించింది. అత్తమామలను చూడగానే శిరీష ముఖం చిట్లించుకుంది. రండి అత్తయ్య, టిఫిన్ చేసే వచ్చారుగా అంటూ ఆమె సమాధానం కోసం చూడకుండా స్నానానికి వెళ్ళిపోయింది. ఆ పెద్దవాళ్ళ మొహాలు చూస్తుంటే బ్రేక్ఫాస్ట్ చేసి రాలేదని గుర్తించింది స్రవంతి. మనసు బాధపడింది. తానే చొరవ తీసుకుని వాళ్ళిద్దరికీ కాఫీ, బిస్కెట్లు ఇచ్చింది. అత్తమామలతో శిరీష అంటిముట్టనట్టు ఉండడం స్రవంతికి ఆశ్చర్యం కలిగించింది. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక ప్రయాణ బడలికతో ఉన్న స్రవంతి కాసేపు విశ్రాంతి తీసుకుంది. గంట తర్వాత గది బయట పెద్దగా అరుపులు వినిపిస్తుంటే స్రవంతి కంగారు పడుతూ లేచింది. మీరు రావడం వల్ల నేనేమీ ఇబ్బంది పడడం లేదు, కానీ పిల్లల్ని గారాబం చెయ్యవద్దంటున్నాను. మీరు వెళ్ళాక వాళ్ళని ఒక దారిలో తీసుకురావడానికి నా తల ప్రాణం తోకకు వస్తుంది, గట్టిగా రొప్పుతూ అంటుంది శిరీష. కోపంతో ఆమె కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. అదేంటమ్మా, పిల్లలు తాత నాయనమ్మల దగ్గరికి రాకుండా ఉంటారా? మేం కాస్త ముద్దు చేయడం నిజమే, దానికి గారాబం చేసి పిల్లల్ని చెడగొడుతున్నామంటే ఎలా శాంతంగా అన్నారు శిరీష అత్తగారు. సులోచన, నేను కావాలని అంటున్నట్లు మాట్లాడుతున్నారేమిటి అంటూ శిరీష అత్తగారి పైన కస్సును లేచింది. నేనేమీ అనడం లేదు శిరీష, పిల్లల్ని దగ్గరకు తీస్తే పాడైపోతారని అనకూడదని చెప్పారు సులోచన తన మనసులో భావాలను వివరిస్తూ. గారాబం చెయ్యొద్దంటే ఏదేదో చెప్తారేంటి? మీ సలహాలు శుద్ధులు నాకు అవసరం లేదు. నా ఇంటికి వచ్చినప్పుడు నేను చెప్పినట్లు వినాలంటే. రోషంతో మాట జారింది శిరీష. ఎందుకమ్మా అంత మాట? నీకు కష్టంగా ఉంటే మేము ఇప్పుడే వెళ్ళిపోతాం, ఏదో పిల్లలపై ఆపేక్షతో వచ్చాం అన్నారు అప్పటి వరకు మౌనంగా ఉన్న మామగారు. గొడవ కాస్త ముదిరిపోతుందని గమనించిన స్రవంతి అక్కడి నుంచి శిరీష్ను పక్కకు తీసుకెళ్ళింది. ఆ తర్వాత చాలాసేపటి వరకు ఆ ఇంట్లో నిశ్శబ్దం రాజ్యమేలింది. పిల్లలు బిక్క చచ్చిపోయి కనిపించారు స్రవంతికి. అక్కడ ఉండడం
అసౌకర్యంగా అనిపించింది. పెళ్ళయ్యి 10 ఏళ్ళైనా ఇప్పటి వరకు తను అత్తయ్యతో ఒక్కసారి కూడా గట్టిగా మాట్లాడలేదు. అలా అని భేదాభిప్రాయాలు అస్సలు లేవని కాదు. అలాంటి పరిస్థితులు ఎప్పుడైనా వస్తే తమ ఇద్దరిలో ఎవరో ఒకరు మౌనం పాటిస్తారు. దానితో కొద్దిసేపటికే మనస్పర్ధలు సమసిపోతాయి. ఇక తను మామగారి ఎదుట కఠినంగా మాట్లాడిన సందర్భం ఒక్కటి కూడా లేదు. అసలు తమ ఇల్లు షరతు వేసే జోకులతో ఎప్పుడూ సరదాగా ఉంటుందే తప్ప సీరియస్గా ఉండదు. స్రవంతి ఒక్కసారి తన ఫోను తీసి శిరీష చాట్లోకి వెతికి నెల క్రిందట పంపిన ఫోటో చూడసాగింది. శిరీష తన అత్తమామలతో కలిసి తీయించుకున్న ఫోటోలు 10 వరకు ఉన్నాయి. అన్నిట్లోని శిరీష తన అత్తగారి భుజం పైన చెయ్యి వేసో, మెడ చుట్టూ చెయ్యి వేసో సన్నిహితంగా ఉంది. ఆ ఫోటోల ఆధారంగానే అయితే శిరీషకు ఉత్తమ కోడలు, బెస్ట్ మదర్గా అవార్డులు ఇవ్వవచ్చు. కానీ నిత్య జీవితంలో ఏం జరుగుతుందో స్రవంతి కళ్ళారా చూసింది. శరత్ కానీ తన అత్తమామలు కానీ ఫోటోలకు ఎప్పుడూ ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. ఏ పండగలప్పుడో తాను అడిగితే ఒప్పుకున్న ఒక కండిషన్ స్రవంతి, ఈ ఫోటోలు మన మధ్యలోనే ఉండాలి, సోషల్ మీడియాలో వాడకు అని శరత్ సున్నితంగా హెచ్చరించేవాడు. స్రవంతిలో అప్పటి వరకు ఉన్న భ్రమలు తొలగిపోయాయి. ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలని అనిపించలేదు. ఏమిటే 4 రోజులు ఉందామని వచ్చి అప్పుడే బట్టలు సర్దుకుంటున్నావు అడిగింది శిరీష. నీ ఫోటోల్లోని జీవితం మా ఇంట్లో చూద్దు గాని నాతో పాటు చెన్నై రా శిరీష 4 రోజులుండి వెళ్దు గాని అంది స్రవంతి సూట్ కేస్ మూస్తూ. నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.